హలో, వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ గుంత పొంగనాలు. చాలా రుచిగా ఉంటాయి. నేను చెప్పిన విధంగా చేసుకోండి. గుంత పొంగనాలకి ఈ గ్లాస్తో బియ్యం 4 గ్లాసులు తీసుకున్నాను. బియ్యం 4 గ్లాసులకి మినపప్పు 1 గ్లాస్ 4-5 టైమ్స్ కడిగేసుకొని 6 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత నైట్ పడుకునే ముందు మిక్సీలో గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్ అంతా బాగా ఫర్మెంటేషన్ అయ్యి పొంగుతుంది పిండి. అప్పుడు పొంగనాలకి చాలా బాగుంటుంది. మార్నింగ్ అంతా ఇలా మంచిగా పొంగింది పిండి. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా కలిపి పెట్టుకోవాలి. పిండిని సపరేట్గా ఇలా గిన్నెలో తీసుకున్నాను. కొంచెం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమంటే చిన్నగా ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 4-5 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నాను. కొత్తిమీరను కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకును కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. జీలకర్ర, కొద్దిగా సాల్ట్, పచ్చిమిర్చి చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, జీలకర్ర, ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని ఈ పిండిలో మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి. కొద్దిగా చిన్నగా ఇలా వేసేసుకోవాలి. పైన కూడా కొద్దిగా ఇలా ఆయిల్ వేసుకుంటే ఈజీగా మనకు వస్తాయి. 2 మినిట్స్ ఇలా క్లోజ్ చేసి పెట్టుకోవాలి. స్పూన్తో కానీ నైఫ్తో కానీ తిప్పేసుకోవడమే. ఇలా మనకు పైన కొద్దిగా ఆయిల్ వేసుకుంటే తిప్పుకోవడం ఈజీగా లేస్తాయి. ఇట్లా 2 మినిట్స్ తర్వాత తీసేసుకోవడమే. చూడండి ఎంత బాగా చూసారు కదండి, ఎంత ఈజీగా పొంగనాలు చేసుకున్నామో. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా రుచి చూడండి. మనం వేసుకున్నవన్నీ ఇందులో కనిపిస్తున్నాయి కదా. ఇలా పొంగనాలు పల్లి చట్నీతో టేస్టీ పొంగనాలు రెడీ అయిపోయినాయి. చూసారు కదండి, రుచికరమైన గుంత పొంగనాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.